సభకు ఇచ్చేసినటువంటి అన్నా చెల్లెళ్ళ అక్కదమ్ములందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వాజిద్ పాషా గారి ఆధ్వర్యంలో యువ నాయకుడు తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అనేక మంది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరీమణులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రెసిడెంట్ వేణు గారికి, గౌరవ పెద్దలు లక్ష్మణ గారికి, పక్క డివిజన్ ప్రెసిడెంట్ గాయత్రి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ మస్తాన్ రెడ్డికి, గౌరవ పెద్దలు నరసింహ, తమ్ముడు వేముల సత్యంకి, కొండల్కి, అలాగే మా మహిళా డివిజన్ ప్రెసిడెంట్ భారతమ్మకి, మన్సూర్, మా రాజశేఖర్ రెడ్డి, అనేక మంది మా మోయిస్, మరియు ఇవాళ పార్టీలో చేరినటువంటి తమ్ముడు తులసిరామ్కి, వారి సతీమణి గీత గారికి, వారితో పాటు వచ్చినటువంటి పద్మ గారు, సునీత గారు, అనురాధ గారికి, అలాగే బీజేపీ నుంచి వచ్చినటువంటి తమ్ముడు మహేందర్ రెడ్డి మిత్ర బృందం అందరికీ, దిలీప్ అందరికీ, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి మనసారా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అన్నా చారి గారికి, మధురాచారి గారికి అందరికీ కూడా నమస్సుమాంజలి. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు నిజంగా ఇంతమంది మహిళలు ఇవాళ ఇక్కడికి వచ్చి కూర్చోవడం అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉంటే వచ్చారా అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. వాస్తవం మాట ఎందుకంటున్నారంటే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు మహిళలని ఒక ఓటు యంత్రంగానే చూశారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు కూడా వారిని ఊరించి పుణ్యకాలం గడిచిపోయింది, కానీ ఒక్కడ కూడా ఇందిరం ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఏమా వచ్చాయా? ఎవరికన్నా రాలే. ఇవాళ అదే ఇవాళ మహిళలందరూ ఎదురు చూస్తున్నారు, మాకు ఇందిరం ఇళ్ళు కావాలి, ఇందిరం ఇళ్ళు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఇందిరం ఇళ్ళు వస్తాయమ్మా, చెప్తా ఇళ్ల గురించి. ముందుగా ఎలక్షన్ రాకముందే రేవంత్ అని ఒక మాట చెప్పిండు. సోనియా అమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం. ఇచ్చామా లేదా? మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఎవరైనా టికెట్ కొంటున్నారా? తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతున్నావా? అన్ని బస్సులు ఎక్కుతున్నావా? ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీ అన్ని ఏది ఉన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎక్కుతున్నాం కదా, ఫ్రీగా వెళ్తున్నాం కదా. సరే, 200 యూనిట్లు ఫ్రీగా వస్తున్నాయా? ఎవరికన్నా రావడం లేదా? రాకపోతే చెప్పండి. రాని వాళ్ళకి ఎందుకు రావడంలో కూడా తెలుసుకుని వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చేవాళ్ళు చేయొద్దండి, 200 యూనిట్లు ఫ్రీగా వచ్చేవాళ్ళు చేయొద్దండి. అది మా చెల్లెళ్ళు ఎత్తారు అక్కడ కొంతమంది. వస్తున్నాయి అంటే కొంతమందికి రావడం లేదంటే వాళ్ళకి అర్హత అన్నా లేకపోవాలి, లేకపోతే టెక్నికల్ గానే ఏదైనా ప్రాబ్లం ఉంటుండాలి. దాన్ని టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరు ఉన్నటువంటి మన లోకల్ లీడర్స్ ఎవరిని కలిసినా కూడా
ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి వాళ్ళకు కూడా 200 యూనిట్లు ఉచిత విద్య ఏర్పాటు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అలాగే 500 రూపాయలు గ్యాస్ బండ్ కూడా వస్తుంది. మరి మీకు ఎంతమందికి వస్తున్నాయో రావట్లేదు నాకు తెలియదు, కానీ ఆ స్కీమ్లో మీరు చేరాలి, మీరు అప్లై చేసుకోవాలి. చేసుకున్నారా లేదా చేసుకోకపోతే చేసుకోండి. సంవత్సరానికి 6 సిలిండర్లు 500 రూపాయలకి మీ ఇంటికి రావాలి. వస్తే సంతోషం, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మా ఇక్కడ వాయుపాష ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, వేముల సత్యం ఉన్నాడు, ఇంకా పెద్ద మనుషులు చాలా మంది వాళ్ళ మన పార్టీలోకి వచ్చిన తులసిరామ్ ఉన్నాడు, మహేంద్ర ఉన్నాడు. మీరు వాళ్ళు ఎవరిని కలిసినా కూడా ఈ స్కీములన్నీ మీకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం. తర్వాత సన్నబియ్యం వస్తున్నాయి, అందరికి వస్తున్నాయా? ఎవరికి రావట్లేదట? రేషన్ కార్డు నుండి ఎవరికైనా ఏమా నువ్వు చెయ్యి వస్తున్నాయి అంటున్నావు, రావంటున్నావు? సన్నబియ్యం అందరికి వస్తున్నాయి. అప్పుడు వచ్చే బియ్యం, దొడ్డు బియ్యం వస్తే 5 రూపాయలకో 10 రూపాయలకి ఎవరో వాళ్ళకి అమ్ముకుని మళ్ళీ 40-50 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కుని తినాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా, అందరం సన్న బియ్యం తింటున్నావా లేదా? ఆ స్కీమ్ వచ్చింది. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికన్నా ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చారా? రేషన్ కార్డులు ఇవ్వలే. 10 సంవత్సరాలు ఇవ్వలేము వాళ్ళు రేషన్ కార్డు. మరి ఇప్పుడు మనం వచ్చినాక అడిగిన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. చాలా మందికి ఇచ్చాం. మన కుకట్పల్లిలోనే దగ్గర పాతగా ఉన్న వాళ్ళ కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా 20,000 మంది పైకి రేషన్ కార్డు ఇచ్చాం. రేషన్ కార్డు ఉంటే ఒక సన్న బియ్యం అనే కాదు, మీరు ఆరోగ్యశ్రీ ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి పోయి 10 లక్షల వరకు ఖర్చు అయినా ప్రభుత్వం భరించే విధంగా స్కీమ్ ఉంది. మీకు రేషన్ కార్డు ఉండాలి. ఎవరికన్నా కూడా రేషన్ కార్డు లేకపోతే, తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రేషన్ కార్డు అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక బియ్యం కాదమ్మా, దాని వెనకాల చాలా ఉపయోగం ఉంది మీకు. రేపు ఇందిరా బిల్లు రావాలంటే కూడా మీకు రేషన్ కార్డు ఉండాలి, అవునా కదా? అందు గురించి ఎవరికన్నా రేషన్ కార్డు లేకపోతే తీసుకోండి, ఇప్పటికైనా ఉంటే సంతోషం. ఇంకా మరి ఇప్పుడు అందరూ కూడా ఇందిరా బిల్లు కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ లేదమ్మా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం మనం. ఇంతకుముందు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడే ఈ కాలనీలు, బస్తీలన్నీ కూడా అప్పుడే అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఒక్క కాలనీ కూడా లేదు. బీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి, చెరువులు కబ్జా చేసి, వాటిని పేదలందరికీ అమ్మేసి ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడే, హైడ్రా ద్వారా ఎవరైనా వస్తే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలే. పీజీఆర్ ఉన్నప్పుడు అందరికీ కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉంటే వాళ్ళందరినీ ఇల్లు కట్టుకోమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది ఆ రోజు. ఇవాళ కూడా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో మీకు స్థలం ఉంటే, సిటీలో కానీ బయట కానీ ఎక్కడన్నా మీకు స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ లో, మన గ్రామాలలో చాలా మందికి, లక్షల మందికి ఇల్లు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇచ్చినామంటే వాళ్ళకి స్థలం ఉంది, కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మనకు సిటీలో స్థలాలు లేవు. సిటీలో చాలా ఖరీదు ఉన్నాయి స్థలాలు, భూములు. వాటి కోసం ఏం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఇక్కడ కూడా స్థలం ఉన్నాడు, మేము కట్టుకుంటామని ముందుకు వస్తే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినాం. మన పద్దెనగర ప్రాంతంలో చాలా మందికి వచ్చాయి, వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఎవరికైతే స్థలం లేదో, స్థలం లేని వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. వాటికి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఎవరెవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు మన కుకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలో దగ్గర అక్కడ ఎకరం 150-200 కోట్లు ఉన్న స్థలంలో ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ నిర్మించి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన కూడా చేశాం. 480 ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం అక్కడ. అవి ఏంటంటే తక్కువ రేటు,
6 లక్షలు 7 లక్షలకు ఒక ఇల్లు వస్తుంది. అర్హులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే రేపు 29వ తారీఖు లాటరీ తీస్తా ఉన్నాం. వాటి మీరు ఎవరైనా అప్లై చేసుకుంటే మీరు ఆ రోజు లాటరీ ఉంటుంది 29వ తారీఖు హౌసింగ్ బోర్డులో, మీరు కూడా వచ్చి లాటరీలో పాల్గొవచ్చు. కాబట్టి ఎవరైతే పేదలు ఇళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయాలి. అందరికీ ఒకే రోజు రాకపోవచ్చు, విడతల వారీగా అయినా సరే ఇళ్ళు ఈ 2-3 సంవత్సరాల్లో ఎక్కువ మందికి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎస్ఐఆర్ అని చెప్పి ఓట్ల గురించి మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంది ఓట్లు పోతా ఉన్నాయి. మీ అందరికీ నేను ఒక సూచన చేస్తా ఉన్నా, ఓటు అనేది చాలా విలువైంది మనకి. ముందు రోజుల్లో ఓటు లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా సరే మీ ఓటుని మీరు ఇక్కడే ఉండాలంటే ఇక్కడ పెట్టుకోండి, లేదా మీ ఊర్లో ఉండాలంటే ఊర్లో పెట్టుకోండి, కానీ ఓటును మాత్రం పోగొట్టుకోవద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఓటుకున్నంత విలువ దేనికి లేదు. మీరు నిర్ణయించుకుంటేనే ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ కార్పొరేటర్ రావాలన్నా, ఎవరు రావాలన్నా. కాబట్టి ఆ ఎస్ఐఆర్లో మీరంతా కూడా మీ ఓట్లు వచ్చాయా లేవా అనేది చూసుకుని, ఒకవేళ లేకపోతే రోజు కూడా ఇక్కడ మనాడు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని కలిసినట్టయితే మీ ఓటు ఉందా లేదా వెరిఫై చేసి, ఒకవేళ ఉంటే సంతోషం, లేకపోతే కొత్త ఓటుగా ఆయన ఇప్పించడానికి మేము ప్రయత్నం చేసి పెడతాం. మీరు ఓటు మాత్రం పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా ఊరిలో వ్యవసాయానికి, సిటీలో మరి విద్యా వైద్యం అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ముందుంది. అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేశాం. ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వచ్చేదో వడ్డీల ద్వారానే కాకుండా పెట్రోల్ బంకులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి తీసుకొస్తా ఉన్నాం. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలు ఎలాంటి మీకు చెప్తా, ఎట్లా కోటీశ్వరులు అవుతారో కూడా మీకు చెప్తా. ఏదో మేము నెలకింత కట్టుకుంటున్నాం, ఏదో 1-2 లక్షలు పాట వస్తుంది కాదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ బంక్ అంటే తెలుసు కదా మీకు, పెట్రోల్ కొట్టుకునే బంకు. ఆ బంకు కట్టాలంటే కొన్ని కోట్లు కావాలి. అలా కాకుండా ప్రభుత్వమే ఎంత కూడా భరించి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఆల్రెడీ చాలా మంది బంకులు ఇచ్చాం. అంటే మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, ఎక్కడెక్కడ జరుగుతుందో ఊర్లు మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తా ఉన్నా. అలాగే బస్సులు ఉంటే మనం రోజు తిరిగే బస్సు, ఆ బస్సు ఒక్కొక్క బస్సు కొనాలంటే 1-2 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ బస్సులకు కూడా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళనే ఓనర్లను చేసి వాళ్ళకే బస్సు ఇప్పించి ఆ బస్సు వాళ్ళ ద్వారానే నడిపించుకుని దాని మీద వచ్చే లాభం కూడా మహిళలకి అందే విధంగా కూడా ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. అనేక మందికి దగ్గర 1000 మంది గ్రూపులకి బస్సులు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ వాస్తవాలు మాట్లాడుతున్నా, నేనేదో మీకు ఎగ్జామినేషన్ చేసి చెప్పాలని ఆలోచన నాది కాదు. ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నా. రేపు ఇంకా కూడా చేయబోతా ఉన్నాం. మీ సూపర్ మార్కెట్లు ఉంటే తెలుసు కదా మీకు, విజేత సూపర్ మార్కెట్, ఈ సూపర్ మార్కెట్లు కూడా మహిళల ద్వారా నడిపించాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ ఆ సూపర్ మార్కెట్లు కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి మీ ద్వారానే మిమ్మల్ని ఓనర్లను చేసి మీ ద్వారానే అవి కూడా నడిపించి వాటిల్లో వచ్చే లాభాలు కూడా మీరే తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఎక్కడైతే ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ గ్రామం, ఆ దేశం సుఖంగా సంతోషంగా ఉంటుందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో కూడా మహిళలకు పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతా ఉన్నాం అని చెప్పి కూడా, ఎందుకంటే సోనియామ్మ ఈ కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వం, వారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాదు చదువుకునే యువత గురించి, మరి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, రాబోయే రోజుల్లో వాళ్ళు అమెరికా పై దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి స్కాలర్షిప్లు కావాలి. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది.
ఎవరికి అవసరం ఉన్నా, తెలియకపోతే మీకు ఏ అవసరం ఉన్నా వచ్చి మన నాయకులు సంప్రదిస్తే, అన్న నాకు ఈ అవసరం ఉంది, దీంట్లో ప్రభుత్వం వల్ల ఏదేమైనా ఉందా, సహకారం ఏమైనా ఉందా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. అంతేగాని మీరు మీ ఇంట్లోకి వచ్చి మీరు బాధపడితే మీకు విషయాలు అన్నీ తెలియకపోవచ్చు. ఏ పని ఉన్నా అన్న మాకు ఈ పని ఉంది, ఇది ప్రభుత్వం ద్వారా ఏమన్నా ఇందులో సహకారం అవుతుందా లేదా అని మీరు వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ సంప్రదిస్తే వాళ్ళు తప్పకుండా మీకు సూచనలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ లోకల్గా మనకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి దీపాలు కానీ, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు తప్పకుండా మరి మన నాయకత్వాన్ని సంప్రదించమని చెప్పి కూడా, కుకట్పల్లిలో మన పెద్ద ఆఫీస్ ఉంది, 5 ఫ్లోర్ బిల్డింగ్ ఆఫీస్గా పెట్టాం మనం. ఎవరైనా ఏ టైం అయినా వచ్చి మీకున్న అవసరాలు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు, మీ అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇవాళ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గత 10 ఏళ్లలో ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా కబ్జా చేయడం జరిగింది. మీకు తెలుసో లేదో, ఈ సున్నం చెరువు, ఆ చెరువు కూడా ఇప్పుడు అన్ని కూడా తీసి వాటన్నిటిని శుభ్రం చేసి మళ్ళీ కూడా వాటిలో నీళ్లు నిండుగా ఉండే విధంగా, ఎందుకంటే నీ చెరువుల్లో నీళ్లు నిండుగా ఉంటే మన బోర్లలో నీళ్లు ఉంటాయి, మన ఇంట్లో నీళ్లు ఉంటాయి. లేకపోతే నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తాయి? ఎన్ని నీళ్ళని బయటకు వెళ్ళి తెస్తాం? చెరువులన్నీ కబ్జా చేశారు, ఇళ్ళు కట్టేసారు, అమ్మేశారు. వాటన్నిటిని కూడా బయటికి తీస్తూ ఉన్నాం. చెరువులన్నీ సుందరీకరణ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారు, ప్లాట్లు చేసి అమ్మేశారు. సర్వే నెంబర్ 18లో కూడా 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమలు చేశారు వాడు. వీటన్నిటిని కూడా బయటికి తీస్తున్నామని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ప్రతి స్కీము తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ముందుకు వస్తానే, మీ ఓటు అడుగుతా, తప్పకుండా మీకు చేసే మంచి చేస్తాం, తప్పకుండా చేసి చూపిస్తాం. అలాగే మీ ఇంటింటికి తిరిగి అమ్మ మాకు ఓటేయండి, రేపు కార్పొరేటర్ని గెలిపించడని చెప్పి కూడా అడుగుతాం మీ అందరినీ. ఆ రోజు వస్తుంది త్వరలో. మంచి నాయకుడు, మీ అందరికీ ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటే అటువంటి నాయకుడిని మీకు ఇక్కడ లీడర్గా ప్రమోట్ చేసి అందరినీ కార్పొరేటర్ సీట్ ఇచ్చి మనందరం కలిసి గెలిపించుకుందామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేశారు. తమ్ముడు లక్ష్మణ్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. లక్ష్మణ్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తాడు, బస్తీలో ఏ ప్రాబ్లం ఉన్నా తిరుగుతాడు. అట్లాగే మా తమ్ముడు వాజిద్ పాషేగడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ అల్లాపూర్ డివిజన్. అట్లాగే పక్కన నరసింహన్న సీనియర్ లీడర్, మరి ఆయన కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా రాత్రి అనక పగలనక మరి ముందుండి పనిచేసే వ్యక్తి. అలాగే మా భారతమ్మ ఉంది ఇక్కడ, ముందుకు రమ్మ, ఆమె మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా, వీళ్ళందరినీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటేనమ్మా, మీకు ఏ అవసరం ఉన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, సంకోచించొద్దమ్మా. वही बोल रहा मैं, वो घर के वास्ते अभी तक मैं समझाया आपको, आगे अम्मा अभी 10 साल वो पूरा, इसीलिए हम कोशिश कर रहे हैं, कांग्रेस गवर्नमेंट कोशिश आते अम्मा आते एक सभी काम एक दफा होते नहीं होते ना, एक काम एक से बाद एक के बाद एक होते रहता। अपन जरूर आपको घर दिलाएंगे, अपन कोशिश करेंगे, तो आप लोग भी हमको मदद देना वही चाहिए। तो इसीलिए మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే అమ్మా, నేను ఇలా చెప్పాను, మీకు ఏ అవసరం ఉన్నా వచ్చి అడగండి. అడిగితే పోయేది ఏం లేదు, అయితే పని అవుతుంది, అవ్వకపోతే సరే అడిగామని అనుకుంటాం. అడగడానికి మాత్రం సంకోచించేస్తుంది. మీరు అడగలేదంటే మీకు తెలియదు. మీ అబ్బాయిని అమెరికా పంపించాలంటే ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, స్కీమ్ ఉంది, మీకు తెలియదు. మీ పిల్లలు చదువుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మీకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి వాళ్ళని కలిసి, లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ కావాలి అన్న, ఏం జరుగుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, మీరు తెలుసుకోవాలి. మీకు తెలియకపోతే మీకు ఏమవుతుంది, మీ ఇంట్లో మీరే ఉంటారు, జరిగిపోతూ ఉండదు, వచ్చేవాళ్ళకి వస్తే రాని వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. కాబట్టి
ఏ ఇబ్బంది ఉన్నా మీ దగ్గర ఉన్న లీడర్ని కలవండి, కలిసి తెలుసుకోండి. తెలుసుకుంటే అయితే సంతోషం, అవపతి పోయేది ఏం లేదు కదా. నేను అనేది అది. కాబట్టి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణలో ఉన్న 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలి. ఆయన రాత్రనగా పగలనగా రోజు 16-18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. మీకు అర్థం కావట్లే. చాలా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కోషిష్ చేస్తా ఉన్నాం. అవి మీకు అందుతున్నాయా లేదా అనేది నేను చెప్పలేను, కానీ అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మీదని మాత్రం నేను చెప్పగలుగుతాను. అర్థం చేసుకోండి. మీకు తెలియదనుకో, మాకు తెలుసుకోవాలి కదా. అన్న ఈ ప్రభుత్వంలో మాకేమొస్తున్నాయి, మాకేమైనా వచ్చే ఉన్నాయా, మాకేమైనా అర్హత ఉందా అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎవరు చెప్తారు? నీటికి వచ్చి ఎవరు చెప్పరమ్మా. నీ అవసరం నీది. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ కలవండి, ఏం పర్వాలా. నేను చెప్తున్నా, మీకు హామీ చెల్తున్నా. చెయ్యకపోతే కాలరపుచ్చుకుని అడగండి. నేను చెప్తున్నా, మీకు ఇది చేయడానికే మేము ఉన్నాం. మీరేం మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మల్నే మాకుగా మేము వచ్చి మీకు సేవ చేయడానికి వచ్చాము. కాంగ్రెస్ ప్రభుత్వం సేవ చేయడానికి ఉంది. కాబట్టి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రభుత్వం నుంచి చాలా సహాయం అందుతోంది. నేను చెప్పా కదా, 200 యూనిట్లు వస్తుంది. మీకు రానాళ్ళు ఉన్నారు. రానాళ్ళు ఏం చేయాలి? अब तक क्या किया आप लोग? आपको उम्र 50 से ऊपर है, अब क्या किया? अब तक घर भी नहीं आए बोले तो पूछना, फिरना, लीडर के पकड़ना, लीडर को पूछना क्यों नहीं दे रहे, क्यों नहीं हो रहा बोल के पूछना। माँ जब भी काम होता, कोई अपना घर को लाके नहीं देते, अपना कोशिश करना, अपना जो कुछ होना, अब क्या चल रहा मालूम कर लेना आप लोग। वही समझा रहा हूं मैं अभी तक। तो ఇవాళ కొత్తగా అయ్యేది మా తులసిరామ్ ఉన్నాడు, వారి శ్రీమతి ఉంది గీత. అమ్మ మీరందరూ కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు మీ ఇంటికి వచ్చినా ఏ పని కావాలని అడిగినా ప్రభుత్వం తరపు నుంచి, మీ సొంత ఇంటి నుంచి ఇవ్వమని నేను కూడా చెప్పా. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే చాలా స్కీములు ఉన్నాయి. ఇగో 200 యూనిట్లు రావటంలే. గ్యాస్ బండ్ రానాళ్ళు ఉన్నారు, మరి బస్సులో అందరూ ఫ్రీగా వెళ్తున్నారు లేదు తెలీదు. రేషన్ కార్డు లేనాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులో లేకపోతే సన్నబియ్యం నాయనాళ్ళు ఉన్నారు. గుండి కూడా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ రేషన్ కార్డు ఉంటే మీకు 10 లక్షల వరకు మీ ఆరోగ్యానికి బాగుపడే అర్హత మీకు ఉంది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని మాత్రం నేను చెప్తాను. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అల్లాపూర్ డివిజన్లో ఎప్పుడు మీకు అండగా ఉంటాం. ఏ అవసరం ఉన్నా వచ్చి కలవండి. ప్రభుత్వం తరఫున, మా తరఫున ఏ పని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ పార్టీలో చేరినటువంటి తులసిరామ్ మిత్రుడు మహేందర్, వారి మిత్ర బృందం అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు లక్ష్మణ గౌడ్ అండ్ పార్టీ, మరి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, మరి మా ప్రెస్ మిత్రులందరికీ, సహకరించిన పోలీసు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరిక రావడానికి గల కారణం? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వచ్చాము అంటే, అక్కడ ఉన్న మాకు ఆ వాల్యూ లేదు. ఇక్కడ మా తమ్ముడే అన్నమాట. మా తమ్ముడే వచ్చి మా వాళ్ళే ఉంటే మాకు కావాల్సింది మేమే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా మాది మేమే చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వచ్చినాం. సంక్షేమ పథకాలు అధికారం పార్టీ కాబట్టి సంక్షేమ పథకాల కోసం వచ్చిందా? ఎట్లా? అట్లని కాదు, అంటే ఇప్పుడు లోకల్లో వాళ్ళకి జాబులు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఉంటుంది, వాళ్ళు కూడా అర్హులే, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏ పని అవుతుందో తెలియదు. కాబట్టి అదే మేమే ముందుకు వచ్చినాం అనుకోండి, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు చెప్తే మేమేమైనా చేద్దాము వాళ్ళకి. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా మేము ముందుకెళ్ళి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అవి చేరేలా చేద్దామని వచ్చి. అంటే లక్ష్మణ్ అడిగిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో మీకు సంక్షేమ పథకాలు ఇట్లా అందుతాయని వచ్చారా? అట్లా లేదు, మా తమ్ముడు మా వాళ్ళే, మేమే ఎందుకు చేసుకోవద్దు. ఫ్రీ బస్సు వస్తలేదని చాలా మంది అంటారు. వస్తుంది కదా, ఎందుకు రావట్లేదు? అందరూ అదైతే మంచి పని. ఎందుకంటే వాళ్ళు శాలరీలో సగం 6,000 వరకు
దానికే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రీ బస్సు రావడం వల్ల వాళ్ళకి అది వేస్ట్ ఈ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండు, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆగం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా మనం ఎలా అర్థం చేసుకుంటే అట్లా ఉంటది. మీరేం చెప్పాలి దానివల్ల మంచిగా జరుగుతుంది కదా. ఇప్పుడు శాలరీ 12,000 వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ వస్తారు. అందులో 6,000 బస్ చార్జెస్ అయిపోతే వాళ్ళు ఇంకా సంపాదించే మహిళలకు కూడా వాళ్ళు కూడా ఇది వాడుకుంటున్నారు, మంచే కదా అది. వాళ్ళు అక్కడికి ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా బస్సుకి వస్తున్నారు అంటే అక్కడ కన్వీనియంట్గా ఉంటేనే కదా వాళ్ళు రాగలుగుతారు. 500 గ్యాస్ సిలిండర్ అంటారు కదా, వస్తుందా? అది అంటే ఇంకా ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు మేము అదే పనిలో ఉంటాం. ఇంకా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ప్రధాన కారణం అంటూ ఏం లేదు. మా తమ్ముడు, మా డివిజన్, మా బస్తీ, మా వాళ్ళే అట్లా అని చెప్పేసి అభివృద్ధి చేసుకోవాలన్నా ఎట్లా చేసుకోవాలని. ఇప్పుడు మనది కాదు అన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, చెప్పాలి, బిల్ పాస్ కావాలి. మనం 2-3 టైమ్స్ వెళ్తే కానీ వాళ్ళు కలవరు. అదే మన వాళ్ళే ఉంటే మనమే వెళ్తాం, మనమే కష్టపడతాం, మనమే చూసుకుంటాం అన్ని. ఏంది అంటే ప్రజలు వాళ్ళు మాకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు అంటే దానివల్ల మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలిసినాం. ఇక్కడన్నా వాళ్ళకు ఇల్లులు అవుతాయి. వాళ్ళు పాపం నిరుపేదలు 15,000 వాళ్ళ ఇంటికి రాయా, మరి ఫీజులు, వాళ్ళు తినేది చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్క మీరు ముందుకు ఉండి మాకు తీసుకెళ్ళాలి, మాట్లాడాలి లక్ష్మణ్ అన్న దగ్గర అని అంటే అన్నకు చెప్పినాము. అన్న ఇట్లా బాధలు అంటే సరే అమ్మ మనము ముందుకెళ్ళి అందరికీ ఏం బాధలు ఉన్నాయో తెలుసుకుందాం అనేసి ఇంటింటికి వెళ్ళి నైట్ అందరికీ అడిగినాము, అందరికీ చెప్పాము. మీ ఫామ్స్ తీసుకురండి, అన్నకు బండి రమేష్ అన్నకు చెప్తాము, మీ బాధలు ఏమున్నాయో చెప్తామని అనుకున్నాము. అలా అన్న కూడా మాట ఇచ్చినారు. అంటే అల్లాపూర్ డివిజన్ బాగు కోసమేనా మీరు పార్టీ మారింది? అవును, అంతే. ఇంకా దేనికోసమని కాదు, కాకపోతే ప్రజలకు మా వాళ్ళన్న వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలి అన్నలాగా మేము ఆలోచించినాము. అక్కడ కూడా ఏమీ లేదు. ఇంకా ఇందులో అంటే ఫ్రెండ్ సర్కిల్ మా ఆయనకి అట్లా చేస్తారు కదా, అలా అన్న ముందుకు తీసుకెళ్తారు ప్రజలకు అన్నలాక ఆ ఉద్దేశంతో వచ్చినాము పార్టీలో. చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అసలు ఏంది ఎందుకు ఓట్లు వేసినాము ఇప్పుడు అంటారు, అనేటోళ్ళు అంటారండి. కానీ ఎవరు పొందిరో వాళ్ళకి తెలుసు కదా. అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు, పొందేటోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. కొంతమంది చెడు చెప్పినా కొంతమంది మంచి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చేస్తలేరు అంటే నేను చెప్పేది ఒకటే, 1 తులం బంగారం ఇస్తామన్నారా, దానివల్ల వాళ్ళు మాట్లాడతలేరు. ఒకటా పిల్లలకు స్కూటీ ఇస్తామన్నారా, అది దాని గురించి కూడా సపోర్ట్ చేస్తలేరు. ఒకటి పిల్లలు కాలేజీకి పోతుండ్రు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో మాకైతే తెలియదు. ఎందుకంటే మాకు కూడా కాంగ్రెస్ ఇష్టమే. ఎందుకంటే మా తాత ముత్తాతలతో కూడా మేము కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు కూడా మేము ఇంతకుముందు ఉన్నాము, ఇప్పుడు కూడా మేము మారిపోయినాం. మాది తాండూరు మొత్తం గెలిపించినాం మేము కాంగ్రెస్ వాళ్ళే, మన కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న పోతారు, సాయంత్రం వరకు వచ్చే వరకు భరోసా లేదు. మేము పిల్లల గురించి ఎదురు చూడాలి. బస్ ఫ్రీ పెట్టిన అంటున్నాం, మేము పోతున్నాం, కరెక్టే పోతున్నాం, వస్తున్నాం. ఏ గుడిలు అంటే ఆ గుడి మొక్కుతున్నాం, తింటున్నాం, వస్తున్నాం. మా పిల్లల గురించి ఇప్పుడు కిరాయి కట్టలేము అనుకో, డోర్ వేసేస్తుండ్రు. డోర్ వేసేస్తే మేము కిరాయి ఎట్లా కట్టుకోవాలి? కూలీ పని, లేబర్ పని పోతున్నాము, మేము కూలీ కట్టుకుంటున్నాము, కిరాయి కట్టుకుంటున్నాం. ఎందుకంటే మాకు కొడుకులు లేరు, బిడ్డలు పుట్టినాం. ఎందుకంటే మాకు అన్నీ నువ్వు ఏమి హామీ చేస్తున్నావు అన్నావు, మాకు హామీ వద్దు. ఎందుకంటే మాకు ఎక్కువ ఇల్లు నీడ ఉంటే మాకు చాలని మేము కోరుకుంటున్నాం. ఏమంటే అప్పుడుది చూద్దాం. ఇప్పుడైతే మా పిల్లలకు పెళ్లి కాలేదు, అది ఇస్తాడో లేదో మాకైతే తెలియదు. దయచేసి చెప్తున్నాము, మాకు ఒక్కటి నీడ ఉంటే చాలు. నీవు సిలిండర్ చేస్తావు అన్నావు, అది 1,50 రూపాయలు అయింది. అది కూడా కష్ట చేసి మేము పొద్దున్న లేబర్ పని పోయి నీకు సిలిండర్ పైసలు కడుతున్నాం. ఎందుకంటే ఓనర్ ఆగుతలేడు, డేనీస్ నిండిపోతుంది, మోరీ నిండిపోతుంది. మోరీ వాళ్ళకి 500 కట్టాలా, ఎందుకంటే కట్టి అందుకొరకే మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కిరాయి తక్కువ చేస్తే మేము సంతోషం. 10 ఇస్తారు, కాంగ్రెస్ రాదు టీఆర్ఎస్ రాదని అనేది కాదు, కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. కంపల్సరీ వస్తుంది, మంచి జరిగితే మంచిగా వస్తుంది. ఉంది నమ్మకంతో మేము ఈ ఎక్కినాం. ఎంతమంది అంటే ఈ మేడంకి తెలుసు అది. మేము ఎందుకంటే వస్తుంది, ఇలా మన కొత్త బట్ట వచ్చింది, ఆ బట్ట మారము. ఇప్పుడు అన్ని మేము ఎక్కడ అంటే అక్కడ మీటింగ్లో పోతాము, చేస్తాము.
కానీ మాకు వస్తుందని గ్యారంటీ. కానీ ఈ కాంగ్రెస్ మనం దీనికే మనం 10 సంవత్సరాలు చేస్తామని గ్యారంటీ ఉండేనా అది లేకుండే. అది మన దృష్టిలో మంచిగా చేసినని అన్నారు. దీనికి కూడా చూద్దాం మనం. ఈ 1 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, దీనికి కూడా 10 సంవత్సరాలు చేస్తాం. కానీ మా పిల్లలకు మా భవిష్యత్తు మనం మంచిగా చేస్తే 10 సంవత్సరాలు చేసేది కోరిక కూడా మేము ఇస్తాం. అది దయ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు కుకుట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ అల్లాపూర్ డివిజన్లో చాలా పండగ వాతావరణం. ఎందుకంటే చాలా శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీలో చేరిన మా తులసన్న, అలాగే మా గీతక్క, అలాగే మా నరేందర్, అలాగే మా నరేందర్, చాలామంది యువకులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం మా బండి రమేష్ అన్న ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో ఇంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి కూడా చాలామంది కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు. మరోసారి మా బండి రమేష్ అన్న గారికి, కుకుట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, అలాగే మా రేవంత్ అన్న గారికి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు యువకులు కానీ మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫస్ట్ ప్రోగ్రాం మాత్రమే. ఇంకా చాలామంది ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ చేరడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రోగ్రామ్స్లో ఇంకా మిగతా కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.